దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. మరొకసారి మనం అందరము కలిసి దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేయడానికి, లేఖనాలను ధ్యానం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప కొరకు మొదటగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి లేఖన భాగంలో మరి పోయిన వారంలో మరి గలతీయుల యొక్క మరి పరిస్థితులను మనం చూసి ఉన్నాం. వారు ఏ దశలో ఉన్నారు అనేటువంటి విషయాలు పోయిన వారంలో మనం ధ్యానం చేస్తాం. మునుపు దేవుణ్ణి ఎరగనటువంటి దశగా వారు ఉన్నటువంటి స్థితిగతులను మనం చూసి ఉన్నాం. దేవుని ఎరగని వారుగా వారు ఉన్నారు. తర్వాత మరి అపోస్తలుడైన పౌలు వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యాన్ని వారు విశ్వసించి విధేయత చూపడం వల్ల, లేదా చెప్పబడినటువంటి సువార్తను విశ్వసించినందువలన వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. వారు దేవుణ్ణి ఎరిగిన వారుగాను, దేవుడు వారిని ఎరిగిన వాడుగాను ఉన్నారు అనే విషయాన్ని మనం చూసి ఉన్నాం. అయితే తర్వాత మరొక దశ, ధర్మశాస్త్ర కాడి కిందకు మరలా వారు వెళ్ళిపోయారు. ఏదైతే సత్యము వారిని ఇదివరకు స్వతంత్రులుగా చేసి ఉందో ఆ సత్యము నుండి వారు తొలగిపోయిన కారణం చేత, అనగా కృప నుండి వారు కృపను నిరర్ధకము చేసి దేవుడు అనుగ్రహించిన కృపను సద్వినియోగం చేసుకునకుండా ధర్మశాస్త్ర క్రియల వలన వారికి ఈ యొక్క దేవుని యొక్క అంగీకారము దొరుకుతుందనేట్లుగా వారు ధర్మశాస్త్రమును ఆచరించడానికి మరి పూనుకున్న కారణం చేత వారు మరలా దాంట్లోనికి వెళ్ళిపోయారనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. అయితే ఇక్కడ ఈ దినాన్న మరి కొన్ని విషయాలు మనం ఈ లేఖన భాగంలో నుండి దేవుని యొక్క కృప ద్వారా మనం నేర్చుకోవడానికి ముందుకు వెళ్దాం. బలహీనమైనటువంటి ఆ దశ నుండి మరలా పౌలు వారిని మునుపటి స్థితికి, అనగా క్రీస్తుని ఎరిగినటువంటి వారుగాను, క్రీస్తు మరి వారిని ఎరిగినటువంటి వాడుగా, దేవుని చేత ఎరిగిన వారుగాను, దేవుని చేత వారు ఎరగబడిన వారుగాను ఉండాలనేటువంటి విషయాలను మనం నేర్చుకుని ఉన్నాం. ఇదేమో మరికొన్ని విషయాలు ఈ చదవబడిన లేఖన భాగంలో నుండి మనం నేర్చుకోవడానికి ముందుకు వెళ్దాం. బలహీనమైనవియును నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. భక్తుని యొక్క ఉద్దేశంలో మరి బలహీనమైనటువంటి ఆ యొక్క విషయాలు ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, బలహీనమైన తర్వాత రెండోది నిష్ప్రయోజనమైనటువంటి మూలపాఠాలు అనే దేని గురించి అతడు మాట్లాడాడు అని మనం ఆలోచన చేస్తే, మొదటిది కింద వచనములో మనం చూస్తా ఉన్నాం, మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇవి అతని దృష్టిలో, మరి పౌలు యొక్క దృష్టిలో మరి నిష్ప్రయోజనమైన, బలహీనమైన మూలపాఠాలు ఇవి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటిది ఏంటంటే, మరి దినములను వారు మరి ఆచరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనములో దినములు, ఏ దినములు మరి ప్రత్యేకంగా వారికి ప్రాముఖ్యమైనవి అని మనం ఆలోచన చేస్తే, సబ్బాతు అనేటువంటిది వారు ఆచరణలో మరి ఎక్కువగా పరిశుద్ధమైన దినముగా వారు ఆచరిస్తారు. పరిశుద్ధం అంటే దాని ఉద్దేశము అందరూ తలస్నానాలు చేసి తెల్ల బట్టలు కట్టుకుని దేవుని ఆలయంలో ఇలా కూర్చోవాలని కాదు. పరిశుద్ధంగా ఆచరించడం అనేటువంటిది అది దేని కొరకు ఉద్దేశించాడో దానికి తగ్గట్లుగా ఆచరించడం. అంటే విశ్రాంతి దినాన్ని ఆచరించడం అనేటువంటిది దేని నుండి విశ్రాంతి? సమస్త క్రియలన్నిటి నుండి, పనులన్నిటి నుండి వారు విశ్రాంతి పొందాలని దేవుడు ఇచ్చాడు. కాబట్టి వారు పనులు చేయకుండా, క్రియలేమి చేయకుండా దాటి నుండి వారు విశ్రాంతి పొందాలి అనేటువంటి ఉద్దేశాన్ని అది కలిగి ఉంది. అయితే వీరు ఎక్స్ట్రీమ్కి ఆ యొక్క
సబ్బాతుని ఉపయోగించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎలాగా ఈ ఎక్స్ట్రీమ్కి వారు తీసుకుని వెళ్ళిపోయారంటే, ఒక దినాన క్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని, పక్షవాయువు గల రోగిని ప్రభు శుద్ధి చేసినప్పుడు అక్కడ ఒక పెద్ద గొడవ వస్తుంది. ఏంటి ఆ గొడవ అంటే, ఈయన విశ్రాంతి దినమున మరి ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు అనేటువంటి విషయము మరి అక్కడ ప్రస్తావింపబడింది. అంటే అది కూడా ఒక పనిలాగా, అంటే స్వస్థపరచడం ఒక పని అన్నట్లుగా, ఈ పని స్వస్థత కూడా ఈ దినం చేయకూడదు అన్నట్లుగా వారి యొక్క ఉద్దేశం అనమాట. అయితే ప్రభు అక్కడ వారిని గద్దించి, ఒకని పాపము క్షమింపబడడం ప్రాముఖ్యమా లేకపోతే దినము ఆచరించడం ప్రాముఖ్యమా అనేటువంటి రీతిలో అక్కడ ప్రభు వారిని మందలించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి తన పాపము నుండి తాను విడుదల చేయబడమే కదా ప్రాముఖ్యత అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దినములను ఆచరించడం అనేటువంటి విషయాల్లో కూడా మరి ఈ నిష్ప్రయోజనమైనది అనే విషయాన్ని మనం గమనించాలి. కొంతమంది ప్రస్తుత దినాల్లో క్రైస్తవులు కూడా ఆదివారం అనేటువంటి విషయంకి వచ్చేసరికి ఇదేదో ఆదివారం పరిశుద్ధ దినము అన్నట్లుగా ఈ ఆదివారం నాడే స్తుతించడానికి ఇష్టపడతారు. ఆదివారం నాడే దేవుని యొక్క మందిరానికి రావాలి, లేదా దేవుని ఆచరించాలి, ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి అన్నట్లుగా ఆదివారాన్ని ప్రస్తుత దినాల్లో వారి సబ్బాతుని ఎలా పాటిస్తున్నారు, ఇప్పటి దినాల్లో కూడా ఆదివారాన్ని పాటిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి రోజు కాదు ప్రాముఖ్యత అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని ఆరాధించడానికి నూతన నిబంధన ప్రకారము ఏ దినమైనా యోగ్యమైందే, ఏ సమయమైనా ప్రభువుని ఆరాధించవచ్చు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది జియోగ్రాఫికల్గా కూడా అంత ప్రాముఖ్యత ఆ ప్రస్తుత దినాల్లో లేదు. సంఘంలోనే, చర్చిలోనే, లేకపోతే ఈ చర్చ్ బిల్డింగ్లోనే ఆరాధించాలనేటువంటి స్థితి కూడా లేదు. మనం ఎక్కడ అవకాశం దొరికినా ప్రభువుని ఆరాధించేటువంటి స్థితి ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకా ముందుకు వెళ్తే అసలు ఆరాధన అనేటువంటిది ఈ చర్చిలో జరిగించేది కాదు, బయట మనం జీవించిన జీవితాల్లో మనం చేసేటువంటి కార్యాలు, మనం చేసేటువంటి ప్రవర్తన, ఇది ప్రభువుని ఆరాధించేటువంటి విధానం అనేది విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చర్చిలో ఏం చేస్తామంటే ప్రభువుని ఎలా ఆరాధించాలనేది నేర్చుకుంటాం, బయటికి వెళ్ళి అలా ప్రభువుని ఆరాధిస్తాం మన జీవితాల ద్వారా అనే విషయాన్ని మనం గ్రహించాలి ప్రియులారా. కాబట్టి ఆ దినముల్లో మరి సబ్బాతును ఆచరణ ఒక ఆచారంలాగా వారు పాటించినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. రెండవది, ప్రత్యేక మాసములు అనేటువంటి నెలలని వారు ఆచరించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రియులరా. ఇవి అమావాస్య పండగ ఎక్కువగా ప్రాముఖ్యంగా పాత నిబంధనలో ప్రాచుర్యంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండంలో 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు ఈ సంఖ్యాకాండ ఈ ప్రత్యేక నెల లేదా అంటే మాసమును ఆరంభంలో అది అమావాస్యని ఆచరించినటువంటి ఆ స్థితిగతులను, దాఖలాలను మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అమావాస్య అంటే ఇందుకు మనం ఏమని అనుకుంటాం, సాధారణంగా ఆ రోజున ఎవరో ఎటువంటి పనులు, భారత సంస్కృతి ప్రకారం ఇలాంటి పనులు, మంచి పనులు అయితే ఏమీ చేపట్టరు. అమావాస్య తర్వాత ఏమన్నా చేయడానికి ప్రారంభిస్తారు. కానీ యూదులు లేకపోతే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారం ప్రకారం మనం చూస్తే అమావాస్య అనేటువంటిది నెల ప్రారంభము అనే విషయాన్ని మరి అక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతాం. నెల ప్రారంభ దినమునే అమావాస్యగా వారు చూసినట్లుగా మనం చూస్తాం. చూద్దాం, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 10వ వచనము. మరియు ఉత్సవ దినములను నియామక కాలముల యందు నెలల ఆరంభమందును మీరు దహన బలును సమాధాన బలును కొన్ని కండిషన్స్ ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. ఏంటంటే మీరు ఇవి ఆచరించేటప్పుడు అనే విషయాన్ని చెప్తున్నాడు. మొదటిది ఉత్సవములని చెప్తా ఉన్నాడు, తర్వాత నియామక కాలముల యందును, తర్వాత నెల ఆరంభమందు. దీన్ని అమావాస్య అనేటువంటి విషయము మనము చూడగలుగుతాం. అదే సంఖ్యాకాండము 28:11 కూడా మనం చదివితే
28వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ కూడా ఈ విషయాన్ని చూస్తాం. నెలకు మొదటి దినమున యెహోవాకు ఆ దహన బలి అర్పించవలెను అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ మొదటి దినాన్ని, అమావాస్యని వారు ఆచరించినటువంటి స్థితిగతులను మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ ఏదైతే మరి అమావాస్య నాడు మరి మనమైతే చేయం, కానీ వాళ్ళు పాత నిబంధనలో అది దినము మాసం యొక్క మొదటి దినము కాబట్టి ఆ దినాన్నే మరి ఒక నూతన ప్రారంభం ఈ నెలకి అనేట్లుగా ఆ దినాన్ని కొంచెం ప్రాముఖ్యత ఇస్తూ ఆ దినాన్న మరి దేవునికి కొన్ని అక్కడ ప్రభు కూడా చెప్పి ఉన్నాడు, దేవుడు రాయించున్నాడు ఏంటంటే ఈ దినాన్న మీరు అర్పించినప్పుడు ఇలా ఉండాలి అని కొన్ని కండిషన్స్ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. అయితే వీటిని వీరు ఆచరించేటువంటి విధానంలో ప్రాముఖ్యత ఇచ్చి దీన్ని కూడా ఎక్స్ట్రీమ్స్కి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుత కాలంలో ఈ ట్రెండ్ కూడా మరలా పెరుగుతుంది. ఏంటంటే దినపు నెల యొక్క మొదటి రోజున వాగ్దాన కూడికి లాగా దాన్ని పెట్టి నెలలో ఫస్ట్ రోజున ఈ యొక్క మొదటి రోజునే దేవుని సన్నిధిలో గడపాలి, అయితే దేవుని ఇలాగా ఆరాధించాలని. అంటే దేవుణ్ణి ఆరాధించడం ఎప్పుడైనా మంచిదే, కాదని నేను అంటలేదు, కానీ అలాగ ఒక ఆచారంలాగా పెట్టి దాన్ని ఆచరించడం అనేటువంటిది మాత్రం అది కొంచెం ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నట్లుగా, ఒక కల్చర్ని మనం తీసుకొస్తున్నటువంటి వారము అన్నట్లుగా మనం దీన్ని చూడవచ్చు ప్రియులరా. కాబట్టి మొదటిదేమో మరి ప్రత్యేకమైన దినాలు, రెండవది ప్రత్యేకమైన మాసములు లేదా నెలలు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. తర్వాత మూడవది ఉత్సవ కాలములు లేదా నియమిత పండుగలు అనే విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఇవి ఏంటంటే పాత నిబంధనలో మరి గుడారాల పండగ అని, ఆ సన్నిధి రొట్టెల పండగ అని, ఇలాగ కొన్ని పస్కా పండగ అని, కొన్ని పండగలకు ప్రత్యేకమైనటువంటి ఆచారాలు వారు ఆచరించినటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. తర్వాత నాలుగవది సంవత్సరములను కూడా వారు ఆచరించినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దాన్నే సునాద సంవత్సరము, సబ్బాటికల్ ఇయర్ అనేటువంటి వాటిని ఇశ్రాయేలీలు ఆచరించిన ఆచారాలు కూడా మనకి తెలుసు. ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ స్లైడ్ మనం చూసినట్లయితే వారు ఏ దినాలను, మాసాలను, సంవత్సరాలను వారు ఆచరించారు అనేటువంటి విషయాలు కొన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. సబ్బాతు దినాన్ని మొదటి వారంలో మొదటి దినముగా, అదే 7వ దినముగా, మరి 6 దినాలు దేవుడు పనిచేసి 7వ దినాన విశ్రమించినందువలన ఆ 7వ దినాన్ని విశ్రాంతి దినముగా వారు ఆచరించేటువంటి పరిస్థితులు. ప్రతి 7వ సంవత్సరము సబ్బాతు సంవత్సరంగా వారు ఆచరించేవారు. ప్రతి 7వ సంవత్సరంలో వారు పంటలేమి వేయకూడదు అనమాట. ప్రతి 7వ సంవత్సరం 6 సంవత్సరాలు పండించిన తర్వాత 7వ సంవత్సరము క్రాప్ హాలిడే వారు ఇవ్వాలి. సంవత్సరం అంతా ఆ పంట ఏమీ వేయకూడదు. తర్వాత ప్రతి 50వ సంవత్సరంలో కూడా మరి వీరు సునాద సంవత్సరంగా, ఇది జూబ్లీ, ఇయర్ ఆఫ్ జూబ్లీ కింద దీన్ని సెలబ్రేట్ చేసి ఆ రోజు ఏమైతే మరి ఎవరెవరో అప్పులు ఉన్నారో అప్పులన్నీ కొట్టివేయాలి, లేకపోతే భూములను తనఖా పెడితే ఆ భూముల తనఖా కూడా అక్కడతో క్లియర్ చేయబడాలా, ఎవరన్నా దాసులుగా మరి ఎవరికన్నా అమ్మివేయబడినప్పుడు ఆ సంవత్సరం ఉన్న ఆ దాస్యత్వం అక్కడతో ఎండ్ అయిపోయేటువంటి పరిస్థితి. ఇలాగా ఈ సునాద సంవత్సరానికి కొన్ని నియమాలు ఉన్నాయి ప్రియులరా. తర్వాత మనం చూస్తూ ఉన్నాం పౌర్ణమి, అమావాస్య ఇలాంటివి జరపడం. తర్వాత నియామక పండగలు, పులియని రొట్టి పండగ, లేకపోతే కోత పండగలని, మరి ఫల సంగ్రహపు పండగ అని, ఇలాగ కొన్ని పండగలను వారు ఆచరించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఫల సంగ్రహణ దినం అంటే ఆ సంవత్సరం పంట పండించిన తర్వాత అవి కాపు కాసాయి. సపోజ్ ఇప్పుడు ద్రాక్ష తోట వేశారనుకోండి, ద్రాక్ష గెలలు వేసాయి. అయితే వాటిని కొయ్యడానికి ఒక పండగలాగా ఆచరించి ఆ పండగ అయిన తర్వాత వారు వాటిని కోసినటువంటి, లేకపోతే ఆ పండగ రోజున కోయడమో, లేకపోతే
ఏదో చేసేవారు. ఈ పండగ దానికి సంబంధించింది అనమాట. ఏదైతే పంటను గృహానికి తెచ్చినప్పుడు కానీ లేకపోతే చేసి గృహానికి తేవడం కానీ ఇవి వారు జరిగించినటువంటి సందర్భాలు. నిర్మాకాండం దీని గురించి 23వ అధ్యాయంలో 14 నుంచి 17 వచనాల్లో ఈ విషయాలు మరికొన్ని వీటి నిమిత్తము వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే వీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఆ దాస్యత్వంలోనికి మరలా వీరు వెళ్ళిపోయినటువంటి ఆ విషయాలను మనం చూస్తూ ఉన్నాం. మరి ఎలాగ వీరు వెళ్ళిపోయారు అనేటువంటి విషయాలు మనం చూసినట్లయితే మరి సిరియాలోని అంతియోకలో ఉదాహరింపబడినట్లుగా ఆహార చట్ట పరిమితులను ఈ గలతీలు కలిగి ఉండడం ఒకానొక ఉదాహరణగా మనం చూస్తాం. రెండవది ప్రత్యేక దినములను ఋతువులను ఆచరించినట్లుగా ఈ 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసాం. తర్వాత సున్నతి గురించినటువంటి విషయాలు 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు ఈ గలతీలు క్రమక్రమేణా ధర్మశాస్త్రము క్రిందకి వెళ్ళిపోయేటువంటి ఆ పరిస్థితుల్లో వారిని ధర్మశాస్త్రపు ఆ స్థితి నుండి ఆ కాడి నుండి మరలా సువార్త తట్టు మరి వారిని త్రిప్పడానికి ప్రాముఖ్యంగా గలతీ పత్రిక రాయబడినట్లుగా కూడా దీని పర్పస్ గురించి తెలుసుకున్నప్పుడు మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ ధర్మశాస్త్రము ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చలేకపోయింది అనే విషయాలను మనం పత్రికలో నుండి నేర్చుకున్నాం. ఎందుకంటే 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒకవేళ దేవుడు గనక నీతి గనక ధర్మశాస్త్రము వలన వస్తే ఆ పక్షమందు క్రీస్తు చనిపోవడం నిష్ప్రయోజనం అని 2వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం నేర్చుకున్నాం. కాబట్టి ధర్మశాస్త్రములో ఒక వ్యక్తి అంత మాత్రం కూడా నీతిమంతుడు అవ్వడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే వీరిని మరలా నడిపించడానికి క్రీస్తులోనికి లేకపోతే ఆ స్వార్థ తట్టు మళ్లించడానికి అతడు చేసినటువంటి ఆ కష్టము మనం చూడగలుగుతాం ప్రియులారా. ఏంటి అదంటే ఎంత శ్రమ పడినట్లుగా మనం చూస్తాం. మీ విషయమై 11వ వచనంలో మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. అంటే ఇతను ముందు ఎంతగానో కష్టపడ్డాడు వీళ్ళని ఏమంటాం క్రీస్తు యొద్దకు రావడానికి ఎంతగానో కష్టపడినట్లుగా మనం చూస్తాం. దేవుని కుమారులుగా అయితే దేవుని వారసులుగా వీరిని చేయడానికి అతడు పడినటువంటి మరి కష్టము మరి చాలా ఉంది. అది కష్టము నుండి కష్టపడిన కష్టం అంతా కూడా వారు వ్యర్థం చేసేస్తున్నారు. ఎలాగంటే దేవుడు అనుగ్రహించినటువంటి కృపను, అంటే నీతిమంతులుగా తీర్చబడేటువంటి విధానము ఉచితంగా కృప ద్వారా వారికి అనుగ్రహింపబడుతుంటే కృపని కాదని మేమే ఇది సాధిస్తాం అన్నట్లుగా వారి ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వారుగా మరి మనం చూస్తాం. దీనివల్ల వారికి ఎలాంటి ప్రయోజనాలు క్రీస్తు వల్ల కలగవు అనే విషయాలు ఇక్కడ మరి చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇతడు పౌలు చేసినటువంటి ఇతని యొక్క పరిచర్య అంతా కూడా వ్యర్థమైపోతుంది, నేను పడిన కష్టం అంతా వృధా అయిపోతుందని అతడు ఎంతో ప్రజల ఎడల మరి బాధపడినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ రాస్తా ఉన్నాడు. అతని యొక్క మరి జీవితాన్నే పణంగా పెట్టి అక్కడ మరి పనిచేసాడు అనే విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎందుకు అనంటే అతడికి చిన్న బలహీనత మరి ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ బలహీనత ఏంటి అంటే మరి అతడు కొంత అనారోగ్యము పాలయ్యాడు అనే విషయాలు కింద వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మనం చదివితే 13వ వచనంలో 2వ భాగంలో మనం చదివితే మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదట శరీర దౌర్బల్యము కలిగనను నేను మీకు సువార్త ప్రకటించి తిని. అంటే మరి ఇతడు ఏదొక హెల్త్ ఇష్యూ తోటి లేకపోతే ఏదొక సమస్యతోటి ఇతడు బాధపడతా ఉన్నాడు. హెల్త్ పరంగా ఒక సమస్య అనారోగ్యం ఇతనికి వచ్చింది. ఆ అనారోగ్యం ఇతనికి వచ్చినప్పటికీ కూడా అనారోగ్యాన్ని లెక్క చేయకుండా స్వార్థను వీరికి ప్రకటించాడు అనేటువంటి విషయాలు ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ఆ అనారోగ్యం ఏంటి అనేది మనకు తెలీదు. అయినప్పటికీ కొంతమంది అంటారు అది కంటికి సంబంధించిన సమస్య ఏదైనా అయి ఉండొచ్చు అని అంటారు. ఎందుకు అనంటే
కింద వచనాల్లో రాస్తే మీరు 15వ వచనంలో మనం చదివితే, సఖ్యమైతే మీరు మీ కన్ను ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందురని చెప్తున్నాడు. అంటే అతనికి కంటికి సమస్య ఏదైనా వచ్చి ఉండాలి. దానికే వీళ్ళు ఎంత ప్రేమ కలిగిన వారంటే వీళ్ళ కన్ను అయినా సరే తీసి పౌలుకి ఇచ్చి అతని కన్నుని సరిచేయాలి అన్నట్లుగా చెప్తున్నారు అని ఒక రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్. ఏదేమైనా సమస్య ఏదైనది, రోగము లేకపోతే ఆ జబ్బు ఏంటనేది మనకి తెలీదు. ఏదేమైనప్పటికీ అలాంటి పరిస్థితుల్లో కూడా కీడు చాటున మేలు అంటాం కదా, అలాగా ఈ రోగము రావడము, అతడు ప్రయాణము చేయకుండా ఆగి ఈ ప్రాంతంలో మరి సువార్త చేసినటువంటి సందర్భంగా మనం చూడాలి. బహుశా నేను మరి అనుకునే విధానం ఏంటంటే, ఇతడు ఆ మిషనరీ జర్నీలో వెళ్తా ఇతనికి కలిగినటువంటి సమస్యను బట్టి, అనారోగ్యాన్ని బట్టి ఇతడు గల్తీల్లో ఆగి మరి వీరిని సువార్త వీరికి ప్రకటించినటువంటి పరిస్థితి ఏమో అని నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఏదేమైనప్పటికీ వీరికి సువార్త ప్రకటింపబడింది. వీరు దేవుని యొక్క మరి సువార్తను అంగీకరించారు మొదటన. అయితే ఇప్పుడైతే మరలా దాస్యపు కాడి క్రిందకి వీరు వెళ్ళిపోతున్నారనే విషయాలు మనం చూస్తా ఉన్నాం. అయితే దాస్యములోనికి వెళ్ళిన వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనము లేదు అనే విషయాలను మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ దశలను మనం చూస్తే గలతీయులకు ఉన్నటువంటి ఈ 4 దశలు మనం చూడగలుగుతాం స్క్రీన్ మీద. మొదటిది దేవుణ్ణి ఎరగనటువంటి దశ. ఇలా ఏంటంటే మరి పాపాలకు మరియు పాప స్వభావానికి వచ్చే శిక్ష కింద వీళ్ళు ఉన్నటువంటి ఆ స్థితిని మనం ఏమని చెప్పొచ్చు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి దశ అని మనం చెప్తా ఉన్నాం. రెండవది మరి ఆ దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా, దేవుని ఎరిగిన వారును దేవుని చేత ఎరగబడినటువంటి వారు అని ఈ రెండవ దశను గురించి మనం నేర్చుకుని ఉన్నాం పిల్లలు. ఈ దశలో మరి వారికి ఏర్పడినటువంటి లేకపోతే వారికి కలిగినటువంటి ప్రయోజనము మనం చూసినట్లయితే, దేవుని చేత ఒక సంబంధం వీరికి ఏర్పడబడింది. దేవుని కుమారులుగా వీరు ఉన్నారు. దేవుని కుమారులైతే కుమారుడు వారసుడు కాబట్టి వారసులమే అనే విషయాన్ని వీరు మనం గ్రహించాలి. కాబట్టి విశ్వాసం ద్వారా మాత్రమే వీరు నీతిమంతులుగా తీర్చబడినటువంటి స్థితిని దేవుణ్ణి ఎరిగిన స్థితి లేకపోతే దేవుని చేత ఎరగబడినటువంటి స్థితిగా మనం చూస్తా ఉన్నాం. మూడవది, దేవుని నుండి మరలా తొలగిపోయారు. ఏదైతే విశ్వాసం క్రింద ఉన్నారో దేవుని చేత ఎరగబడిన వారుగా ఇప్పుడు మరలా ధర్మశాస్త్రం క్రిందకి వెళ్ళిపోవడం వల్ల మరలా వారు దేవుని నుండి తొలగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని చేత అంటే ఈ క్రమంలో ఏం చేశారు వీరంటే, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడడానికి ధర్మశాస్త్రము సరిపోద్ది అన్నట్లుగా ధర్మశాస్త్రాన్ని ఆచరించడానికి వీరు పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధానాలను మనం గమనించాలి. ఎక్కువగా ఈ గలతీ పత్రికలో ఇలాంటి 2 వర్గాల ప్రజల్ని మనం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. మొదటి వర్గము మనం వాళ్ళని ఏమని పిలవచ్చు అంటే న్యాయవాదులు అనేటువంటి విషయమును మనం చెప్పవచ్చు. అంటే ఐడియలిస్ట్ అనే మనం చెప్పవచ్చు. ఏం చేస్తారు వీరు అని అంటే, దేవుని రక్షణ పొందడానికి క్రియలు కంపల్సరీగా ఉండాలి. మనం ఏదో ఒకటి చేస్తేనే దేవుని రక్షణ మనకి వస్తుంది అని నమ్మేటువంటి వారిని మనం ఏమని పిలుస్తామంటే ఈ న్యాయ సంబంధులు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. రెండవ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరనంటే నామినిస్టులు అంటారు. వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, వచ్చినటువంటి రక్షణ కాపాడబడడానికి వీళ్ళు ఏదో ఒకటి చేయాలి, ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి, లేకపోతే ఏదైనా క్రియలు చేస్తేనే కానీ మన రక్షణ దాన్ని మనం కాపాడుకోలేము అని మరి ఆచరించేటువంటి వారిని ఇలాగా వీరు నామిస్టులు అని పిలుస్తూ ఉంటారు. ఒకటి లీగలిస్టు, 2 నామిస్టులు.
లీగలిస్టులు ఏంటంటే లీగలిజం అనగా నేను రక్షింపబడాలంటే ఏదో ఒక కొన్ని క్రియలు చేయాలి, ఇలా చేస్తేనే నేను రక్షింపబడతాను కదండి. ఇప్పుడు కూడా క్రైస్తవ్యంలో ఈ యొక్క సిద్ధాంతాలు చాలానే ఉన్నాయి. లీగలిజం క్రైస్తవ్యంలో పెరిగిపోతా ఉంది. ఏంటంటే నువ్వు రక్షింపబడాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పాపాన్ని జయించాలి, లేకపోతే ఇలాగని కొంత లిస్ట్ అంతా చదువుతూ ఉంటారు రక్షింపబడడానికి. విశ్వాసము, కృప ఇవి పక్కన పెట్టేసి ఇవన్నీ లిస్టుని ఆచరిస్తేనే అప్పుడు మీకు రక్షణ దొరుకుతుంది అని ప్రకటించేటువంటి వాదులందరినీ మనం ఏమని పిలవచ్చు అంటే లీగలిస్ట్ అని మనం పిలవచ్చు, లేదా న్యాయవాదులు. న్యాయవాది అంటే ఆ న్యాయవాదులు కాదు, కానీ న్యాయాన్ని, లీగలిజంని సపోర్ట్ చేసేటువంటి వారు. ఇది మొదటి వర్గం ప్రజలు. రెండవ వర్గం ప్రజలు ఏంటంటే సపోజ్ దేవుడు మాకు కృప ద్వారానే ఇచ్చాడు, ఈ రక్షణ కృప ద్వారానే మాకు కలిగింది, అయితే ఇది కాపాడబడాలి అంటే మాత్రం మేము ఇలాగా పరిశుద్ధంగా కొన్ని ఆచారాలను మేము ఆచరించాలి, ఇవి గనక చేయకపోతే దేవుడు మాకు ఇచ్చినటువంటి రక్షణ మేము పోగొట్టుకుంటామని, అది పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి వీళ్ళ భక్తిని చేస్తున్నారు కదా. ఈ భక్తిని చేసేటువంటి వీళ్ళని ఈ బోధన ఏమని పిలుస్తారంటే నామిస్టులు అంటారు. అంటే వీళ్ళు చేస్తేనే కానీ వీళ్ళకి ఇచ్చిన రక్షణ వీళ్ళు కాపాడుకోలేరు అనేటువంటి ఉద్దేశం వీరిది. కాబట్టి సంఘాల్లో ప్రాముఖ్యంగా ప్రస్తుత క్రైస్తవ్యంలో ఈ రెండు వర్గాల ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఐదర్ నేను రక్షింపబడడానికి ఏదో ఒకటి చేస్తేనే కానీ దేవుడు నన్ను రక్షించడు అని క్రియలు చేసేటువంటి వారు కొందరైతే, లేదు దేవుడు కృపచేత బాగానే మమ్మల్ని రక్షించాడు కానీ ఈ రక్షణ మాకు నిలబడాలంటే మాత్రం పరిశుద్ధమైన జీవితం, యథార్థమైన భక్తి జీవితం అని ఇలా భక్తిని ఆచరించేటువంటి వారు కొందరు ఉన్నారు. వాస్తవానికి వీళ్ళిద్దరిలో ఎవరు రైట్ అంటే ఇద్దరు తప్పే. ఎందుకంటే వీళ్ళు తమ రక్షణను స్థిరపరచడానికి ఏదన్నా చేసి దాన్ని స్థిరపరచలేరు, లేదా ఏదో ఒకటి చేసి దాన్ని పోగొట్టలేరు. ఎందుకంటే ఇది వీరి వలన కలిగింది కాదు, దేవుని కృప చేత, దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందు విశ్వాసం చేత కృప ద్వారా ఇది దేవుడు మనకి అనుగ్రహించాడు. నీది నాది వల్ల కలిగితే నేను బాగుంటే అది ఉంటుంది, బాగోలేకపోతే పోతుంది. కానీ ఇది నా వల్ల కలిగింది కాదు, దేవుని కృప ద్వారా కలిగింది. కాబట్టి అది మనం ఎంత చేసినా ప్రయత్నించినా అది ఏమీ స్థిరపరచబడదు. లేదా కొంచెం దారుణంగా పడిపోయినా దానికి సంబంధానికి మాత్రం ఎటువంటి డోకా లేదు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులు. కాబట్టి ఇది నామినిస్టుల యొక్క సిద్ధాంతం. రెండవది మరి లీగలిస్టులు. మొదటిది మనం చూసాం కదా, రక్షింపబడాలంటే మాత్రం ఈ లిస్ట్ అంతా కనుక నువ్వు పాటిస్తే అప్పుడు నీకు దేవుడు ఖచ్చితంగా రక్షణ ఇస్తాడు అనేటువంటి సిద్ధాంతం ఒకటి లీగలిస్టులు చెప్తా ఉంటారు. అయితే ఈ రెండు కాదు, వాస్తవం కాదు. కానీ నువ్వు ఏదైనా చేస్తేనే దేవుడు నీకు రక్షణ అని దేవుని యొక్క వాక్యము చెప్పబడట్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే క్రీస్తు యేసునందలి విశ్వాసము నీకుంటే సరిపోతుంది. ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసము నువ్వు ఉంచగలిగితే దేవుడు నీకు రక్షణ భాగ్యాన్ని ఆయన కలుగు చేసేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి లీగలిజం కానీ తర్వాత నామినిజం కానీ ఈ రెండు కూడా తప్పు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవేదైనా కార్యాలు చేస్తే నీవు రక్షింపబడతావు అనే విధానము తప్పు. లేకపోతే నీకు వచ్చినటువంటి రక్షణ నువ్వు నిలబెట్టుకోవాలంటే ఫలానా కార్యాలు చేయాలి అని అనుకోవడం కూడా తప్పే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఇది ప్రాముఖ్యం. ప్రస్తుత క్రైస్తవ్యం అంతా ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో ఉంటుంది. ఐదర్ నేను రక్షింపబడాలంటే ఇలాగుండాలి, ఇలా ఉంటేనే రక్షింపబడతానని ఏదో ఒక ఆచారాలను చేసేటువంటి వారు కొందరైతే, మిగిలిన వర్గం వారు నేను రక్షింపబడ్డాను, నా రక్షణ కాపాడబడడానికి నేను ఈ భక్తిని చేయాలి, లేకపోతే ఈ క్రియలు చేయాలి, ఇలా విధంగా ఉంటేనే అప్పుడు నా రక్షణ నాకు నిలబడుతుంది అనే విధానంలో ఆలోచన చేసేవారు కొందరు. కాబట్టి నామినిజం కానీ తర్వాత లీగలిజం కానీ ఈ రెండు కూడా తప్పే. ఒక మనిషి రక్షింపబడేది దేవుని కృప ద్వారా మాత్రమే. క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన
కలిగింది కాదు అని దేవుడే తన వాక్యమందు వ్రాయించున్నాడు పిల్లల. కాబట్టి మరి ఆ నామినిస్టుల యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మరి ఈ 4 దశల్లో దేవుణ్ణి ఎరగని దశ మొదటిది, రెండవది మరి దేవుణ్ణి ఎరిగి దేవుని చేత ఎరగబడినటువంటి వారుగాను ఈ గలతీయులు ఉన్నారు. విశ్వాసం ద్వారా వీరు నీతిమంతుని స్థితిని పొందుకున్నారు. ఇది రెండవ దశ. మూడవ దశ మరలా తిరిగి మరి ఆ దేవుని నుండి తొలగిపోయి ధర్మశాస్త్ర క్రిందకి వారు వెళ్ళిపోయినటువంటి దశను మనం చూసాం. మరి నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మరలా ధర్మశాస్త్రాన్ని ఆచరించాలని మరి ధర్మశాస్త్రం క్రిందకి వెళ్ళిపోయినటువంటి ఈ స్థితిని మనం చూస్తా ఉన్నాం. అయితే 4వ దశ ఏంటంటే వారు తొలగిపోయినటువంటి స్థితి నుండి పశ్చాత్తాపడి దేవుని యొద్దకు తిరిగి రావడం. ఎలాగా? ధర్మశాస్త్రం వలన మాకు కాదు, క్రియల వలన కాదు, దేవుని యందలి విశ్వాసం, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతామని మరలా దేవుని వైపు తిరిగినటువంటి దశ. ఈ 4 దశలు గలతీ సంఘములో జరగడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అన్యులుగా ఉన్నారు, సువార్త ప్రకటింపబడింది, దేవుని కుమారులు అయ్యారు. మరలా దేవుని కుమారుల స్థితి నుండి తొలగిపోయి దాస్యం కిందకి వెళ్ళిపోయారు. మరలా దాస్యము నుండి తిరిగి పశ్చాత్తాపడి దేవుని యొద్దకు వచ్చినటువంటి ఈ 4 దశలు మనం ఈ గలతీల్లో మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఒక యూదుడు లేదా యూదుడు కానీ అన్యుడు కానీ కాదు అబ్రహాము, అంతే కదా. యూదుడనే మాట, అన్యుడనే మాట ఎప్పుడు వచ్చిందంటే యాకోబు యొక్క ఆ సంతానము వారిని యూదులు అని పిలిచారు. వీరు యూదులైతే మిగిలినందరూ కూడా అన్యులయ్యారు. అంతకు ముందు ఉన్నటువంటి వారు ఎవరు, ఇస్సాకు కానీ అబ్రహాం కానీ లేకపోతే ఇంత ముందు ఉన్నటువంటి వారెవరు కూడా యూదులు కానీ అన్యులు కానీ వారెవరు కాదు. జస్ట్ ఒక మానవ జాతిలో ఒక సభ్యులుగా ఉన్నారు అంతే. యూదులు లేదా అన్యులు అనేటువంటి మాట యాకోబు అతని సంతానమైనటువంటి 12 మంది కుమారులను 12 గోత్రాలుగా విభజించబడి ఇశ్రాయేలుగా మారినటువంటి వారిని మనం యూదులుగా మనం సంబోధిస్తా ఉన్నాం. అట్లు కానిటువంటి వారందరినీ కూడా అన్యులు అని మనం పిలుస్తా ఉన్నాం. ఈ అబ్రహాము యూదుడు కాదు, అన్యుడు కాదు. అయితే అతడు మరి విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతుడయ్యాడని మరి ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. దేవుడిని నమ్మాడు అబ్రహాము, తద్వారా దేవుడు అది అతనికి మరి నీతిగా ఎంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే గలతీయులతో పాటు మరి ఇతడు గుర్తింపబడినటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. ఎలాగా ఇతడు మరి గలతీయులతో పాటు పౌలు యొక్క మునుపటి గుర్తింపు ఎలా ఉంది అని మనం చూస్తే మరి సువార్తకు మరి విధేయుడిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 2వ అధ్యాయము 5వ వచనము తర్వాత 14వ వచనము కూడా మనం చూస్తే మరి సువార్తకు విధేయత చూపినటువంటి పరిస్థితిని అక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. 2వ అధ్యాయము 5వ వచనము. ఒప్పుకోలే అంటే వీరికి ఒప్పుకోలేదంటే దేనికి ఒప్పుకున్నట్టు? దేవుని స్వార్థకు వారు విధేయత చూపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగా వీరి గలతీయులు ఎలాగైతే మరి పౌలు కూడా అలాగే ఆ విధంగానే స్వార్థకు విధేయత చూపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండోది ధర్మశాస్త్రము విషయమై ఇతడు కూడా మరి చచ్చిన వాడయ్యాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. 19వ వచనం చూస్తే 2:19, నేనైతే దేవుని విషయమై జీవించి నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతని. ధర్మశాస్త్రము విషయంలో చచ్చిన వాడుగా అంటే ధర్మశాస్త్ర క్రియలేమీ నాలో లేవు అన్నట్లుగా అతడు ప్రకటిస్తా ఉన్నాడు. తర్వాత ధర్మశాస్త్రానికి లోబడలేదని 3:25లో కూడా మనం చదువుతాం. 3:25 చదివితే, అయితే విశ్వాసము వెల్లడైన కనుక ఇక బాలశిక్ష క్రింద ఉండము. చాలండి. దేవుని బాలశిక్ష క్రింద ఇక మనం
లేము, బాల శిక్షకి లోబడి లేమని అనగా బాలశిక్ష అనగా ధర్మశాస్త్రం క్రింద మనము లేమని అతడు చెప్తా ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తులందరి విశ్వాసము కలిగి ఉన్నాడని, దేవుని కృపను నేను నిరర్ధకము చేయను అనేటువంటి మాటను, తర్వాత క్రీస్తు యేసు ప్రయోజనాలన్నిటినీ ఆస్వాదించడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే క్రీస్తు యేసునందు విశ్వసించడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి మనం పొందేటట్లుగా మనం రక్షింపబడిన వారందరికీ అవి కలుగుతాయి. ఆ ప్రయోజనాల విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి. ఏంటి అని మనం చూస్తే 2వ వచనంలో మనం చదివితే 5వ అధ్యాయము 2వ వచనము, చూడుడి మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు మీకు ప్రయోజనకరమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. చూడండి, క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదు. ఇప్పుడు ఒకవేళ మీరు అంటే అన్యులైనటువంటి వారు సున్నతి వలన ఈ ప్రయోజనం కలుగుతుంది అని అనుకుంటే మీరు దాని వలన ప్రయోజనం పొందుతారేమో కానీ దీనివల్ల క్రీస్తు ద్వారా మాత్రం ఎటువంటి ప్రయోజనము మీకు కలగదు అని కళాఖండిగా అతడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ధర్మశాస్త్రం వల్ల లేదా ఈ వేరే ఆచరణలను ఆచరించడం ద్వారా ఏ మాత్రం ప్రయోజనం లేదు. కానీ క్రీస్తు యేసునందు ఉండడం వలన ఆయనను కలగడం వలిగిన ప్రయోజనాలను మీకు కలుగుతాయి అనేటువంటి విషయాలను ఇక్కడ తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి వారికి ఒక విన్నపాన్ని చేస్తూ ఉన్నాడు గలతీయులకు. పౌలు చేసే ఒక విన్నపం ఏంటంటే అక్కడ మనం చదువుతాం 4వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే, మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మలను వేడుకొనుచున్నాను. వారిని మరి వేడుకుంటున్నాడు, వారిని ప్రాధేయపడుతున్నాడు. ఏంటంటే మీ వంటి వాడిగానే నేను ఉన్నాను కదా అని ఈ కారణాలన్నీ చెప్పాడు. ఏ కారణాలు? నేను కూడా స్వార్థకి లోబడలేదు, నేను కూడా మోసే ధర్మశాస్త్రం విషయంలో చచ్చిన వాడిని అయ్యాను, మోసే ధర్మశాస్త్రానికి నేను లోబడకుండా క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారానే నేను జీవిస్తున్నాను, దేవుని కృపను నిరర్ధకం చేయకుండా దేవుని కృప కింద నేను ఉన్నాను, తర్వాత క్రీస్తు యేసు యొక్క కలిగే ప్రయోజనాలు నాకు కలగాలని నేను ఆశిస్తున్నానని ఈ కారణాలన్నీ చెప్పి, నేను కూడా మీకులాగే ఉన్నాను కదా, మరి మీరెందుకు నాకులాగా ఉండరు అనేటువంటి మాట అక్కడ తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ మాట మనం చదువుదాం. నేను మీ వంటి వాడనైతిని కనుక మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కాబట్టి పౌలులాగా వీరు కూడా మరి వీటన్నిటినీ త్యాగము చేయాలనేటువంటి విషయాలు, ఇవన్నీ అవసరం లేదు, వీటికి కాడి కిందకి మరలా వెళ్ళిపోవడానికి ఇష్టపడకుండా మీరు మరలా స్వార్థ కిందకి, నేను ఎలాగా స్వార్థం నమ్ముచున్నానో నాకులాగే మీరు కూడా స్వార్థ ద్వారానే క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారానే నీతి కలుగుతుందని దాని క్రిందనే మీరు ఉండండి అని వారిని బ్రతిమాలుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి గలతీయులకు ప్రకటించడానికి మరి అసలు కారణం మనం చూసాం కదా, పౌలు యొక్క అనారోగ్యం. అతడు అనారోగ్యం పాలయ్యాడని, మరి ఆ అనారోగ్యం ఏంటో తెలియదు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చెప్తూ ఉంటారు. అది ఏదేమైనప్పటికీ కూడా మరి అతడు చేసినటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో చేసిన ప్రయాణం, మరి అతనికి మరి ఈకోనియా, అంతియోకియా, లుస్త్రా, దెర్బే ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేసి మరి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మరి కొంత రెస్ట్ తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ అతనికి కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టి ఇతడేమీ నిరుత్సాహపడలేదు. అనారోగ్యంలో కూడా వీళ్ళకి సువార్తను ప్రకటించాడు. కీడు జరిగినప్పటికీ కీడు వెనకాల మేలు ఏంటంటే అతనికి కలిగిన అనారోగ్యం ద్వారా గలతీయులకు సువార్త ప్రకటించబడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే కదా మనం చెప్తా ఉంటాం, దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. మేలు కలగడానికి సమకూర్చి జరిగిస్తాడు. ఒక అనారోగ్య పరిస్థితిని కూడా ఆయన ఒక మంచిగా వాడుకుని ఈ గలతీ ప్రాంతానికి సువార్త తేవడానికి పౌలును వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అయితే ఈ వీరికి సువార్త ప్రకటింపబడడం, వీరు క్రీస్తు యొక్క కుమారులుగా అయినటువంటి ఈ సంతోషము ఎంతో కాలము లేనట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వీరిలో కొందరు అబద్ధ బోధకులు, ఇందాక చెప్పాము కదా, లీగలిస్టులు, తర్వాత నామిస్టులు బయలుదేరి సువార్తను వక్రీకరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సువార్త వక్రీకరించడం ఎలాగా? యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారానే, కృప ద్వారా రక్షణ అనేటువంటిది అసలైన సువార్త అయితే, ఇలా రక్షింపబడాలంటే నువ్వు ముందు కొన్ని కార్యాలు చేయాలి అని దాని ముందు కొన్ని కార్యాలు పెట్టి ఇవి ఆచరించడానికి లీగలిస్టులు ప్రయత్నం చేశారు. వారి బోధ ఇలా రావాలంటే దీనికి ముందు కొంత ప్రాసెస్ ఉంది అబ్బాయి అని కొంత ఆచరణలు లేకపోతే కొన్ని నియమాలను వారికి విధించడం, లేదా కృప ద్వారానే కలుగుతుంది, అది మాత్రం వాస్తవమే, మేము ఒప్పుకుంటాం ఆ సువార్తకి. అయితే ఒకసారి కృప ద్వారా నీవు నీతిమంతుడు అయిపోయిన తర్వాత ఆ నీతి మరలా అలాగ ఉండిపోదు, తొలగిపోద్దు. నీకు కదంగా నీవు సరైన విధానంలో నడుచుకోకపోతే, ఇలాంటి ఆజ్ఞలు, ఇలాంటి భక్తిని, ఇలాంటి యథార్థ జీవితాన్ని కనుక నువ్వు కొనసాగించకపోతే నీకు వచ్చినటువంటి ఆ నీతి తొలగిపోద్ది అని, ఆ నీతిని కాపాడడానికి, రక్షణ కాపాడడానికి ఈ కార్యాలు చేయాలి అని ఒక లిస్టు వీరు. ఇంకొకరు చెప్పాం లీగలిస్టులు, ఇంకొకటి నామినిస్టులు వీరు ఆ బోధను ప్రోత్సహించారు. కాబట్టి ఈ రెండు బోధలు కూడా మరి ఈ గలతీయుల్ని తప్పుదోవ పట్టించడానికి ఈ బోధలు మరి చూస్తూ ఉన్నాం ప్రియులు. కాబట్టి ఈ రెండిటి వల్ల ఇతనికి కలిగినటువంటి ఆ సంతోషము, ఆ దుఃఖ దినాల్లో కూడా లేకపోతే శ్రమ దినాల్లో కూడా అనారోగ్యంతో కూడా సువార్త ప్రకటించి దేవుని వైపు మార్చినటువంటి సంతోషం అతనికి ఎంతో కాలము లేదు అన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియుల. అయితే ఇక్కడ మరికొన్ని విషయాలు మనం చదివితే, గలతీయులు మరి ఈ చట్టబద్ధంగా మరి పాలింపబడడానికి మరలా వారు దాస్యపు కాడి క్రిందకి వెళ్ళిపోవడానికి తీర్మానించుకున్నటువంటి వలన ఈ సంతోషము తొలగిపోయింది అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళు చాలా ప్రేమ కలిగిన వారు, గలతీయులు అనేటువంటి వారు. ఎంత ప్రేమ వీరికి ఉందంటే ఆ కింద మనం చూస్తూ ఉన్నాం కదా 14వ వచనంలో, నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి వీళ్ళు పౌలును చేర్చుకున్నారు. పౌలు యొక్క బలహీన స్థితిలో పౌలును చేర్చుకున్నారు. ఏం తృణీకరించలేదు. తర్వాత అతన్ని నిరాకరించలేదు, సువార్త ప్రకటించకుండా అతన్ని నిరాకరించలేదు. కానీ దేవుని దూత వలెను, క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించారు. చూడండి ఎంత ప్రేమగా మరి ఆ అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని తృణీకరించకుండా, నిరాకరించకుండా దేవుని దూత వలె, క్రీస్తు వలె దేవునికి ఎలాగా చూశారో అలాగా ఇతన్ని చూశారు. ఇంకా చూస్తే మరి వీళ్ళ కళ్ళు కూడా పీకి 15వ వచనం మనం చదివితే, సఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి వేసి ఉంది. అంటే ఇక్కడ అనారోగ్యం ఇదై ఉండొచ్చు, పౌలు కంటికి వచ్చిన ఏదైనా సమస్య ఉండి ఉండొచ్చు. ఆ కంటికి ఆ సమస్య నుండి వీళ్ళ కళ్ళు ఇచ్చి అతని కన్ను, అలాంటి ప్రేమ కలిగినటువంటి వారుగా గలతీయులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రేమ విషయంలో మాత్రం ఈ గలతీ సంఘము మరి ఎక్కడ కూడా తప్పు పట్టడానికి లేదు. అందుకనే మరి పౌలు కూడా వారిని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. మరి ఎలాగ మరి క్రైస్తవులకు ఎందుకు ఎంత ప్రేమ అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను మనము రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకి చంద్రుని యొక్క తేజస్సును మనం రాత్రి వేళ ఆ వెన్నెలను చూసినప్పుడు, చంద్రుడి యొక్క వెన్నెల మనం రావడానికి కారణము అతడు సూర్యుని నుండి తీసుకున్నటువంటి వెలుగు అనేటువంటిది మనందరికీ తెలుసు. కాబట్టి అలాగే మన జీవితాల్లో క్రైస్తవులు
అలా షైన్ అవుతున్నారంటే, లేకపోతే అలాంటి ప్రేమను కనపరుస్తున్నారు, అలాగా ఇంత మంచిగా జీవిస్తున్నారు అనడానికి కారణము ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమ. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం తిరిగి ప్రేమించగలుగుతున్నాం. దేవుడినే కానీ ఇతరులనే కానీ ప్రేమించేటువంటి స్థితిలో మనం ఉండగలుగుతా ఉన్నాం. క్రీస్తు ప్రేమ అనేటువంటిది మనం గ్రహించగలుగుతా ఉన్నాం. కాబట్టి అలాంటి ప్రేమ పరిశుద్ధాత్మ వారి హృదయాల్లో కుమ్మరించాడు అనేటువంటి విషయాలను మనం చూడగలుగుతాం. ఆత్మ ద్వారా మనకు ఆ ప్రేమ వస్తూ ఉంది. అయితే ఇక్కడ మరొకసారి ఈ 17-18 వచనాలను మనం చదివినట్లయితే, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడిన వారు కారు, మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మల్ని బయటికి తోసివేయగోరుచున్నారు. ఎల్లప్పుడూ మంచి విషయంలో ఈ విషయాల్లో వీళ్ళ యొక్క మతస్థులు, లేదా ఈ నోమిస్టులు కానీ లేదా లీగలిస్టులు కానీ, వీరి యొక్క తప్పుడు లక్ష్యం ఏంటంటే గలతీయులను ఎలాగైనా సరే ఈ ఆచారాల క్రిందకి తీసుకురావాలని, కృప కింద నుండి, కృప ద్వారా విశ్వాసం ద్వారా కృపతోనే రక్షింపబడతారన్న సత్యము నుండి ఎలాగైనా సరే వీరిని తప్పుద్రోవ పట్టించాలనేటువంటి విధానాలు మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఈ కృప కింద నుండి బయటికి రప్పించడానికి వీళ్ళకి ఎందుకు ఎంత ప్రయాస పడుతున్నారు అనే విషయాలు మనం గమనించాలి. ఎందుకు అనంటే, ఒకవేళ కృప ద్వారానే అయితే, కృప ద్వారా విశ్వాసము ద్వారా నీతి అయితే దానికి ఇంకా మధ్యవర్తుల యొక్క పనేమీ ఉండదు. అంటే అవసరం ఉంటుందా? దేవుడు కృప ఇచ్చేటువంటి వాడు దేవుడు, విశ్వాసం వీరిది. దేవుడు కృప, వీరి విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి దేవునితో సత్సంబంధాలు, అన్యోన్య సంబంధాలు కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కృప కాకుండా వీరికి ధర్మశాస్త్ర క్రియలు మరి పెట్టడం వల్ల మధ్యవర్తులు వీరికి అవసరమవుతా ఉన్నారు అనే విషయాల్ని మనం గమనించాలి. ఇలాగా చేయడం వల్ల మధ్యవర్తులు ఈ లాభపడేటువంటి అవకాశం ఉంది. దేవునికి రోమన్ క్యాథలిక్ విధానము తప్పుపట్టేటువంటిది, లేకపోతే మార్టిన్ లూథర్ రిఫార్మేషన్ తీసుకురావడానికి కూడా కారణము అదే. ఏంటంటే ఇతను చేసినటువంటి పాపాలు ఎక్కడ ఫాదర్తోనో లేకపోతే ఎవరితోనో వాళ్ళ చెవుల్లో వెళ్ళి ఇతను చేసినటువంటి పాపంలో చెప్తే అప్పుడు ఈ పాపాలు క్షమింపబడతాయి. అంటే చేసిన పాపం చెప్పుకోవడానికి సిగ్గు అయితే ఈ పాపం పోదనమాట. దీన్ని వ్యతిరేకించి మార్టిన్ లూథర్ మరి దాటన్నిటినీ తీసివేసాడు. ఇదేమీ అవసరం లేదు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడనే కాన్సెప్ట్ తోటి అతడు పోరాడినటువంటి పరిస్థితిని మనం రిఫార్మేషన్ తీసుకొచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ హానికరమైనటువంటి బోధ, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా కృప ద్వారా రక్షణ అనేటువంటి స్థితి నుండి ఆచారాల వైపు లేదా ధర్మశాస్త్రము వైపు వీరిని తిప్పేటువంటి ఈ విధానము ఏదైతే ఉందో దాన్ని మరి పౌలు చాలా వ్యతిరేకించాడు. దాని నుండి వీరు ఎలాగైనా సరే, వీళ్ళు నామినిస్టులు కానీ లేగిస్టులు కానీ, దాని నుండి ఎలాగైనా వీరిని తప్పించాలనేటువంటి స్థితిగతులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి 15వ శతాబ్దంలో అనుకుంటా ఈ ట్రెంట్ కౌన్సిల్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ కూడా రోమన్ క్యాథలిక్కి వ్యతిరేకంగా చాలా మరి ఆ ప్రొటెస్ట్ ఇక్కడ జరిగినటువంటి స్థితి కూడా ఇక్కడ ఆ ట్రెంట్ కౌన్సిల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ఏదేమైనప్పటికీ వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే మతాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేసినటువంటి వారు వీరు. మతాన్ని ప్రభు బోధలో కూడా చాలా మనం చూస్తున్నాం. మీరు ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి ప్రపంచమంతా చుట్టూ తిరిగి వస్తారనేటువంటి ప్రభు బోధలు మనకు జ్ఞాపకం రావాలి. ఒక వ్యక్తిని తమ మతంలో కలుపుకోవడానికి వీరు ఎంత దూరమైనా వెళ్ళేటువంటి వారు యూదులు. అలాగా ఈ నామినిస్టులు కానీ లీగలిస్టులు కానీ మతాన్ని స్థాపించడానికి లేకపోతే క్రీస్తు మార్గము నుండి వారిని తప్పించడానికి ఎంతగానో మరి ప్రయత్నించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే పౌలు నుండి మరి ఎలాగైనా సరే ఈ గలతీయులను
దూరం చేయాలని వీరు కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ స్థితి నుండి మరలా క్రీస్తు యేసుకు వీరిని నడిపించడానికి పౌలు పడిన కష్టాన్ని అతడు ఎలాగా వ్రాయించాడంటే ప్రసవ వేదనతోటి పోల్చినడం మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి పౌలు సువార్త మరి అతని పరిచర్యకు రావాల్సినటువంటి ఫలితము రాలేదు, కానీ మరి అతడు పడినటువంటి కష్టము వృధా అయిపోయేటువంటి పరిస్థితి, మారినటువంటి వారే అయితే కుమారులుగా వారసులుగా ఉన్నటువంటి ఈ వీరు గలతీలు మరలా కాడి కిందకి వెళ్ళిపోవడం అతనికి ఎలాగా దీన్ని సంబోధిస్తూ ఉన్నాడంటే ప్రసవ వేదన లాగా ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగా ఆలోచన చేయండి. ఒక ప్రసవ వేదనలో మరి గర్భిణీ స్త్రీ ఎంత వేదన అనుభవిస్తుందో అలాగా పౌలు మరి తన స్వార్థ ప్రకటించడానికి మరి అంతటే కృషిని చేసాడనే సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. మరి ఇలా ఆలోచన చేద్దాం. దేవుడు భర్తగాను లేదా తండ్రిగా ఉన్నాడు దేవుడు. మరి తల్లి ఇక్కడ ఎవరని మనం చూస్తే ఎవరు ప్రసవ వేద పడుతున్నారు ఇక్కడ? అపోస్తుడైన పౌలు. కాబట్టి ఈ పౌలు ఒక తల్లిగా, అంటే గలతీయులకు ఒక తల్లిగా, ఆధ్యాత్మిక తల్లిగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తండ్రి దేవుడైతే తల్లి అపోస్తుడైన పౌలు. దేవుడు తన సువార్త ద్వారా పౌలు పడినటువంటి కష్టానికి కలిగిన పిల్లలు ఎవరని చెప్పచ్చు? విశ్వసించినటువంటి గలతీయులు అని మనం చెప్పచ్చు. ఇప్పుడు ఈ పౌలు సువార్త లేకపోతే అంటే పౌలు సువార్త అంటే తన సువార్త కాదు, దేవుడు క్రీస్తు యేసును గురించినటువంటి సువార్త తాను ప్రసవ వేదన పడి కన్నప్పుడు ఏ పిల్లలు కలుగుతారు అని మనం ఆలోచన చేస్తే క్రీస్తు యేసును పోలిన పిల్లలే కలుగుతారు. క్రీస్తు యేసును పోలిన అంటే ఇతడు ఏ సువార్త చెప్పాడు? క్రీస్తు యేసు సువార్తను ప్రకటించాడు. ఆ క్రీస్తు యేసు సువార్తను ప్రకటించిన అతడు పడిన ప్రయాస, ఆ ప్రసవ వేదనను బట్టి పుట్టినటువంటి కుమారులు ఎలా ఉంటారంటే పిల్లలు యేసు పోలికలో, యేసు స్వారూప్యతలో ఉంటారు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఆయన బాలుడుగా ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువే, యవన ప్రాయంలో కొంచెం ఎదిగినప్పుడు క్రీస్తు ప్రభువే, ఇంకా యవనంలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభువే, అయితే 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన యేసు ప్రభువే, పుట్టినప్పుడు యేసు ప్రభువే, మధ్యలో యేసు ప్రభువే, చివరికి కూడా ఆయన యేసు ప్రభువే. అలాగే ఒక విశ్వాసి కూడా పుట్టినప్పుడే వీరెవరు? క్రీస్తు స్వరూపం. పుట్టినప్పుడే వీరెవరు? క్రీస్తు యొక్క ఏమంటాం ఆ పోలిక, క్రీస్తు యేసు యొక్క. అంటే ఇప్పుడు క్రీస్తు పుట్టినప్పుడు ఎవరో తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. ఈయన ఎవరో ఇంకా ఎదగలేదు, ఈయన ఇంకా ఫుల్గా యేసు అవ్వలేదు, ఈయన యేసు అయ్యాక ఈ కానుకలు తీసుకొద్దాం అనుకున్నారా? అతడు ఇంకా పశువుల తొట్టులోనే పరుండ పెట్టినటువంటి రోజుల ప్రాయంలో ఉన్నటువంటి ఆ ఇన్ఫాంట్ స్టేజ్లో ఉన్నటువంటి యేసు ప్రభు. ఆయన ఇన్ఫాంట్ స్టేజ్లో ఉన్న, రోజుల పసికందుగా ఉన్నా, ఎదిగిన వాడుగా ఉన్నా, లేకపోతే వయోజన స్థితికి వచ్చిన వాడుగా ఉన్నా, ఎక్కడున్నా సరే యేసు యేసే అని వారి కానుకలు తెచ్చి ప్రభువుని ఆరాధించారు. ఏ స్థితిలో ఉన్నా ఆ యేసు యేసే. అలాగే క్రైస్తవులు కూడా ఒకసారి క్రీస్తు యేసునందు విశ్వసించినటువంటి నీవు నేను మనం పుట్టినటువంటి ఆ జన్మ ద్వారా, అంటే తిరిగి జన్మించడం నికోదేముతో అంటాడు కదా, అలాగా మనము ఒక స్వార్థ ద్వారా తిరిగి జన్మించినప్పుడు మనం ఎవరవుతున్నామంటే క్రీస్తు యేసు పోలిక అవుతున్నాం, క్రీస్తు యేసు స్వరూపం అవుతున్నాం, క్రీస్తు యేసులాగా మనం దేవుని కుమారులు అవుతున్నాం, క్రీస్తు యేసులాగా మనం దేవునికి వారసులం అవుతా ఉన్నాం. ఇప్పుడు నేను ఇప్పుడే పుట్టిన, అంటే ఇప్పుడే క్రీస్తుతో సమాధానం, దేవునితో సమాధాన పడిన ఈ రోజే అనుకోండి, అప్పుడు నేను
లేకపోతే ఒక 50 సంవత్సరాల క్రితం లేకపోతే నమ్మినటువంటి వాడు ఎంత క్రీస్తు స్వరూపమో నేను అంతే దేవుని స్వరూపం. అంటే క్రైస్తవ బోధ ఎలా వచ్చిందంటే, నీవు దేవుని రూపం నీకు ఎప్పుడు వస్తుంది, క్రీస్తు స్వరూపం ఎప్పుడు వస్తుంది అంటే, నీవు ఆయన మాటలకు లోబడిన కొలది, ఆయనకి విధేయత చూపిన కొలది, నీవు పరిశుద్ధతలో నీవు ఎదిగిన కొలది నీకు అప్పుడు క్రీస్తు యొక్క స్వరూపం నీకు ఏర్పడుతుంది. అది వాస్తవం కాదండి. నువ్వు ఇప్పుడు పుట్టినటువంటి యేసుక్రీస్తు తొలి దినాల్లో ఆయన యేసుప్రభువే, మధ్య వయసులో 12 సంవత్సరాలప్పుడు యేసుప్రభువే, 30 సంవత్సరాలప్పుడు సిలువ మీద ఉన్నప్పుడు ఆయన యేసుప్రభువే, ఆయన పుట్టిన దినం నుండి చనిపోయే వరకు ఆయన యేసుప్రభువే. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా తిరిగి జన్మించిన దినము నుండి, అనగా సువార్త క్రీస్తు యేసునందలే సువార్త ద్వారా మరి దేవుని కృపను పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి జన్మిస్తున్నాడు. అనగా అతడు క్రీస్తు యేసు స్వరూపాన్ని, క్రీస్తు యేసు పోలికలో అతడు మార్చబడతా ఉన్నాడు. మన బోధ, క్రైస్తవ బోధ, నీవెప్పుడు దేవునిలా మారుతావు, నువ్వెప్పుడు దేవుని స్వరూపంలోనికి వస్తావంటే ఇవి చేయాలి, ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి అని. అది ప్రాసెస్కి ఆల్రెడీ ఎప్పుడే వెళ్ళడు. అంటే జీవితంలో ఎప్పుడైనా మరి పాపం లేకుండా ఏ వ్యక్తి అయినా ఉండగలడా అంటే అసలు అది సాధ్యపడింది. కాబట్టి అలా పరిశుద్ధత ఆచరించి పరిశుద్ధ జీవితాన్ని ఆచరిస్తే అప్పుడు నీకు దేవుని స్వరూపం ఏర్పడుతుంది, అప్పుడు నీవు క్రీస్తు యేసులా మార్చబడతావు. అంటే అది వాస్తవం కాదు. పుట్టిన తొలి దినము నాడే యేసుగానే ఉన్నాడు, చనిపోయిన రోజు యేసు అని. అలాగే ఒక విశ్వాసి కూడా తాను దేవునితో సమాధాన పడిన దినము నుండి కుమారుడు, దేవునితో సమాధాన పడిన దినము నుండి వారసుడు, దేవునితో సమాధాన పడిన దినము నుండి క్రీస్తు యేసు పోలిక, క్రీస్తు యేసు స్వరూపము. ఇంకా ఆల్మోస్ట్ క్రీస్తును జన్మించినట్లే, క్రీస్తులాగా మనం మన జన్మ పొందినట్లు ప్రియులరా. కాబట్టి ఇక్కడ ప్రసవ వేదన అంటే తండ్రి ఆయన దేవుడు, తల్లి పౌలు. చూడండి, ఆ లోకంలో ఎలాగా తల్లిదండ్రులకి పిల్లలు పుడతారో అలాగా తండ్రి అయిన దేవుడు తన సువార్త ద్వారా, క్రీస్తు యేసు సువార్త ద్వారా పౌలు తన గర్భమున గలతీల్ని కలిగి ఉన్నాడు. ఆ గలతీలు జన్మించడానికి కొంత ప్రసవ వేదన పడి సువార్తని వారికి ప్రకటించినప్పుడు ఏర్పడినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశ్వసించినటువంటి గలతీలు, వీరు క్రీస్తు స్వరూపములో ముందున్నారు. ఆ క్రీస్తు స్వరూపములో నుండి మరలా ధర్మశాస్త్రం క్రిందకు వెళ్ళిపోయినప్పుడు ఆ స్వరూపం మరలా పోయింది. ఎందుకంటే క్రీస్తు యేసులో ఉన్నంత కాలమే వారి కుమారులు, క్రీస్తు యేసునందు విశ్వసించిన కాలమంతా కూడా వారు ఆ వారసులు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం క్రిందకు వెళ్ళిపోయారో కుమారత్వం పోగొట్టుకున్నారు, వారసత్వాన్ని పోగొట్టుకున్నారు, క్రీస్తు స్వరూప్యము, క్రీస్తు యొక్క పోలిక పోయింది. ఇప్పుడు మరలా పోలికలోనికి రావాలంటే, మరలా స్వారూప్యత వారికి ఏర్పడాలంటే ఇతడు మరలా ఏం చేయాలా? వారిని మరలా గర్భం ధరించి, మరలా పెయిన్స్ అనుభవించి వారిని మరలా కనాల. అందుకనే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఎందుకంటే మీలో మరలా దేవుని స్వరూపం రావాలి, మీలో దేవుని యొక్క పోలిక రావాలి అనేటువంటి స్థితి. దాన్ని మనం క్రైస్తవులు ఎలాగా దాన్ని తారుమారు చేస్తామంటే, రక్షింపబడినప్పుడు నీవు ఒకసారి అతడు ఈ ప్రసవ వేదన పడ్డాడు, రక్షింపబడిన దగ్గర నుండి క్రీస్తు పోలిక వచ్చేయడానికి, క్రీస్తు పోలిక రావడానికి ఇంకోసారి ప్రసవ వేదన పడుతున్నాడు. అంటే నాకు ఉద్దేశం ప్రకారం ఇతడు క్రీస్తు పోలిక రావాలంటే ఈ బోధ ప్రకారం ఇతడు ఎంత ప్రసవ వేదన పడినా, ఎన్ని సంవత్సరాలైనా ఇంకా కండం అలా వేదన పడతానే ఉంటాడు. ఎందుకంటే ఆ రూపము ఈ బోధన బట్టి అయితే వారి మనిషి జీవితకాలం ఎత్తినా సరే ఆ పోలిక రాదు, ఆ స్వరూపము రాదు, క్రీస్తు యేసులాగా జన్మించలేము. ఎందుకంటే ఇది క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా మాత్రమే, కృప ద్వారానే మనం తిరిగి జన్మించగలుగుతాం. కాబట్టి సువార్త ప్రకటన అనేటువంటిది ఇతని యొక్క దాన్ని ఎలాగ సంబోధిస్తున్నాడంటే ప్రసవ వేదన పడుతున్నట్లుగా.
గలతీయుల్ని తన కడుపులో ఒక శిశువులాగా పెట్టుకున్నాడు. ఆ శిశువుని కనడానికి తల్లి ఎలాగైతే ప్రసవ వేదన పడుతుందో అలాగ సువార్త చేత ఈ గలతీయుల్ని కనడానికి అంత శ్రమ పడ్డాడు. ఆ పుట్టినటువంటి ఆ మరుక్షణమే, జన్మించినటువంటి మరుక్షణమే ఆ బాలుడైన యేసు పుట్టిన దినం నుండి చనిపోయే వరకు ఆయన యేసుగా ఎలా ఉన్నాడో ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూపం, క్రీస్తు కుమారుడు లేదా దేవుని కుమారుడు, దేవునితో క్రీస్తు ద్వారా వారసుడు అనే విషయాలు ఈ 4 మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పోలికను కలిగి ఉంటాం, ఆయన స్వరూపాన్ని కలిగి ఉంటాం, ఆ దేవుని కుమారులుగా ప్రకటింపబడతాం. కుమారులమైతే ఖచ్చితంగా దేవుడికి కలిగిన సమస్తం అంతట్లో వారసులం అవుతాం అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రెండవసారి మీలో ప్రసవ వేదన మీలో దేవుని క్రీస్తు స్వరూపము ఏర్పడడానికి మరొకసారి నేను ప్రసవ వేదన పడుతున్నానంటే దాని అర్థం ముందు ఒకసారి ప్రసవ వేదన పడి కన్నాడు, ఇప్పుడు పడేటువంటి ప్రసవ వేదన కనడానికి కాదు, వీళ్ళని క్రీస్తు స్వరూపంలోనికి మార్చడానికి ప్రసవ వేదన పడుతున్నాడు అనేది కాదు అక్కడ ఉద్దేశం. రెండు కూడా కనడానికే. మొదటి కన్నప్పుడు క్రీస్తు స్వరూపము ఏర్పడింది, దానిలో తొలగిపోయాడు ఆ విశ్వాసి. కాబట్టి మరలా అతన్ని తన గర్భమందు ధరించి మరలా మరొకసారి కంటున్నాడు. తద్వారా క్రీస్తు రూపము, క్రీస్తు స్వరూపము, క్రీస్తు పోలిక, క్రీస్తు దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క వారసుడిగా అవడానికి ఇంత ప్రసవ వేదన పౌలు పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వారి ప్రేమ ఎంతో, అపోస్తలుడైన పౌలు కూడా గలతీయుల పట్ల అంతే ప్రేమను కనపరిచాడు. ఎలా అంటే 2 సార్లు వారిని ప్రసవ వేదన అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతటి వేదన కూడా అతడు భరించి రోగంలో కూడా క్రీస్తు స్వార్థను ప్రకటించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. శ్రమ, కష్టము, ఇరుకు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం దేవుని పని చేయడానికి చాలామంది వెనకాడతారు. అలాగా కాకుండా శ్రమలో కూడా మన సువార్త ప్రకటించేటువంటి ఆ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుని కృప ద్వారా ఈ రక్షణ మనకు అనుగ్రహిస్తున్న ప్రేమగల తండ్రి అయిన దేవుణ్ణి మనం చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యం అండి! క్రీస్తు స్వరూపము, క్రీస్తు రూపము జస్ట్ మనం యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచి ఆ దేవుని కృప పొందుకుంటే వెంటనే మనం ఆ దినము నుండే క్రీస్తు పోలికలో, క్రీస్తు స్వరూపులో. నా జీవితం ఏమీ అంతగా క్రీస్తులాగా నేను బ్రతకలేను, క్రీస్తు వంటి పరిశుద్ధత నాకు లేదు, క్రీస్తు వంటి విధేయత నాకు లేదు, క్రీస్తు వంటి ఏమీ నాకు లేవు. కానీ ఆయన పోలిక నాకు వచ్చింది, ఆయన స్వరూపం నాకు వచ్చింది, దేవుని కుమారుడిగా అయిపోయాను. తద్వారా దేవునికి కలిగిన సమస్తం అంతట్లో వారసుని అయిపోతున్నాను. ఇంత గొప్ప భాగ్యం. ఇదంతా కూడా దేవుడు ఎలా ఇచ్చాడంటే ఒక క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా కృపచేత ఇచ్చాడు. దీనికి ఇంత గొప్ప భాగ్యం ఫ్రీగా ఇస్తే లేదు మీరు ఏదన్నా చేయాలి, చేస్తేనే ఇది మీకు కలుగుతుందని మొదటి వర్గం వారు లీగలిస్టులు చెప్పడం, తర్వాత లేదు ఇది కృపధారణ వచ్చింది అంగీకరిస్తాం, కానీ ఇది నిలబడాలంటే మాత్రం మీరు ఇలాగ చేయాలి అనేటువంటి నామిస్టులు చెప్పినట్లుగా ఇది రక్షణ కాపాడుకోవడానికి ఇవి చేయాలి అనేటువంటి తప్పుడు బోధలు. కాబట్టి క్రైస్తవ్యంలో ఇప్పటికీ ఇవి ఉన్నాయి. వాటిని మరి ప్రజలు గ్రహించాలి, ఆ బోధల నుండి బయటకు రావాలి. కృప క్రిందనే, కృప ద్వారానే, క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారానే ఇది సంభవిస్తుంది, ఈ ధన్యత కలుగుతుందనే విషయాన్ని గ్రహించాలి. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను, సహాయం మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు కృప చూపించారు. నిజమేనయ్యా, క్రైస్తవ్యము నామిస్టుల వలె, లీగలిస్టుల వలె రక్షింపబడడానికి ఇవి చేయాలని, అయితే రక్షణ కాపాడుకోవడానికి ఇలా ఉండాలని ఎన్నో ఆచారాలను తీసుకుని వచ్చింది. ఈ ఆచారాలను క్రిందకి వెళ్ళిపోయినటువంటి గలతీయులను మీరు హెచ్చరించారు. నిష్ప్రయోజనమైన
అయినా తండ్రి పనికిరానటువంటి వాటి కిందకి మీరు మరలా వెళ్ళొద్దు. నిష్ప్రయోజనము బలహీనమైనటువంటి మూలపాఠాలకు మీరు మరలా తిరగొద్దు. కృప క్రిందకి మరలా రండని పౌలు వారిని మరి నానా మరలా తన గర్భాన్ని ధరించి ప్రసవ వేదన పడి క్రీస్తు యేసు రూపము వారిలో రావడానికి వారిని జన్మింపచేశాడు. అలాగా మరి నాన్న తండ్రి, మరి మేమందరమును కూడా రక్షింపబడే క్రీస్తు యేసునందు విశ్వసించిన మేమందరమును దేవునితో సమాధానపరచబడిన వారమైన మేము క్రీస్తు రూపం మాలో ఉందని, క్రీస్తు స్వరూపం మాలో ఉందని, క్రీస్తు యొక్క దేవుని కుమారులమై ఉన్నామని, దేవునికి వారసులమై ఉన్నామని సత్యాన్ని మేము గ్రహించడానికి కృప చూపించండి. మా నీతి మీద, స్వనీతి మీద, భక్తి మీద మేము ఆధారపడకుండా సొంత భక్తిని చేసేవారుగా కాక, నానా మతాన్ని ప్రాచుర్యం చేసేవారుగా కాక, క్రీస్తు యేసునందరి విశ్వాసం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మేము కలిగి ఉండడానికి మీ కృపను మాకు దయచేయండి. ఎన్నోసార్లు మేము మా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనల ప్రకారము మేము నడిచాము. దయతో మమ్మల్ని మన్నించండి. మీ కృప క్రిందే మేము నిత్యము ఆనందించగలిగిన ఆ వారంగా మేము ఉండడానికి మీ సహాయమును మాకు అనుగ్రహించమని, యేసు విత్తబడిన వాక్యం మా వినికిడిలో ఫలింపచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.